వెల్కమ్ టు న్యూస్ తెలుగు. రూరల్ ఏరియాస్ లో మరియు అలాగే రిమోట్ ఏరియాస్ లో మనమైతే సిగ్నల్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొన్ని రిమోట్ ఏరియాస్ లో అలాగే మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాం. ఆ ఇబ్బందిని అయితే సాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ కొత్త సర్వీస్ ని అయితే తీసుకొచ్చింది. అదే ఐసీఆర్ అంటే ఇంట్రా సర్కిల్ రోమింగ్. ఈ ఐసీఆర్ అంటే ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా ఒక ప్రాంతానికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఎయిర్టెల్ అయితే లేకపోతే జియో ఆర్ బిఎస్ఎన్ఎల్ ఏదో ఒక సిమ్ యూజ్ చేస్తూ ఉంటే ఆ సిగ్నల్ మనకు అక్కడ ఉండకపోవచ్చు. ఆ సిగ్నల్ లేనప్పుడు మనం మరొక ఇతర నెట్వర్క్ యొక్క సిగ్నల్ యూజ్ చేసుకొని ఫోన్ కాల్స్ మరియు అలాగే ఇంటర్నెట్ అయితే యూజ్ చేయొచ్చు. దీన్నే ఐసీఆర్ అని అంటారు. దీన్ని అఫీషియల్ గా మన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే January 17th, 2025 అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం అయితే ఇండియాలో అవైలబుల్ గా ఉంది. ఈ ఐసీఆర్ అంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇది మనకు ఎటువంటి సిచ్యువేషన్స్ లో యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిగా ఈ ఐసీఆర్ అంటే ఇంట్రా సర్కిల్ రోమింగ్. ఇది మన నెట్వర్క్ అంటే మనం ఒక సిమ్ యూజ్ చేస్తున్నప్పుడు అందులో నెట్వర్క్ లేకపోతే ఇతర నెట్వర్క్ యూజ్ చేసుకొని ఫోన్ కాల్స్ మరియు అలాగే ఇంటర్నెట్ యూజ్ చేయవచ్చు. అంటే మీ అందరికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, దీనికి మనం ఏమన్నా మళ్ళీ ఫోన్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందా లేదా సిమ్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందా లేకపోతే ఏదైనా అడిషనల్ గా ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందా అని డౌట్ రావచ్చు. దీనికి ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ ఏం లేవు. మన మొబైల్ కూడా ఎటువంటి అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే నెట్వర్క్ సెట్టింగ్స్ లో నుంచి కూడా ఏ అప్డేట్ ను లేకపోతే ఏ ఫీచర్ ను ఆన్ చేయడం అవసరం లేదు. మరి దీనికి ఏది అవసరం అంటే టెలికాం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఇంట్రా సర్కిల్ రోమింగ్ అనే ఫీచర్ ని మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్న నెట్వర్క్ లో ఎనేబుల్ చేస్తే వాళ్ళు ఇతర నెట్వర్క్లతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడు మనం మన యూజ్ చేస్తున్న నెట్వర్క్ యొక్క సిగ్నల్ లేకపోతే ఇతర సిమ్ యొక్క నెట్వర్క్ ను యూజ్ చేసుకొని అలాగే మొబైల్ డేటా మరియు కాల్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొక డౌట్ రావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫీచర్ అయితే ఓన్లీ జియో మరియు బిఎస్ఎన్ఎల్ అలాగే ఎయిర్టెల్ యూజర్స్ కు మాత్రమే అవైలబుల్ లో ఉంది. ఇది అఫీషియల్ గా January 17, 2025 అయితే లాంచ్ కావడం జరిగింది. ఇప్పుడు సపోజ్ కు మీరు ఒక ఏరియాలో ఉన్నారు, అక్కడ మీకు సిగ్నల్ రావడం లేదు. రూరల్ ఏరియాస్ మరియు రిమోట్ ఏరియాస్ లో అయితే ఆల్రెడీ ఉన్న టవర్స్ తోని సిగ్నల్ రాకుంటే అడిషనల్ గా కొన్ని టవర్స్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి అడిషనల్ టవర్స్ తో అయితే మనం సిగ్నల్ రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు అటువంటి ఏరియాస్ లో అయితే మీరు ప్రస్తుతం ఎయిర్టెల్ ఆర్ బిఎస్ఎన్ఎల్ ఆర్ జియో సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే వాటిలో సిగ్నల్ లేకుంటే ఆటోమేటిక్ గా మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే గిట ఆటోమేటిక్ గా అంటే టెలికాం ఆపరేటర్ వాళ్ళ ప్రియారిటీ ప్రకారం పెట్టిన, ఇప్పుడు మీరు సపోజ్ కు ఎయిర్టెల్ యూజర్ అయితే వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ జియో పెడితే మీకు జియో ఆటోమేటిక్ గా మీ నెట్వర్క్ లో సిగ్నల్ లేకుంటే ఆటోమేటిక్ గా జియో కనెక్ట్ అవుతుంది. లేదు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ పెడితే ఆటోమేటిక్ గా బిఎస్ఎన్ఎల్ కు కనెక్ట్ అవుతుంది. దీనివల్ల మీరు మొబైల్ కాల్సే కాకుండా ఇంటర్నెట్ కూడా యూజ్ చేయవచ్చు. దీనివల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇంటర్నెట్ యూజ్ చేయడం వల్ల ఎయిర్టెల్ సిమ్ అయితే యూజ్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు కానీ నెట్వర్క్ సిగ్నల్ రావడం లేదు. మీకు ఆటోమేటిక్ గా ఈ ఐసీఆర్ ద్వారా జియోకి అయితే కనెక్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆ జియో త్రూ ఇంటర్నెట్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న ఏరియాలో జియో యూజర్స్ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఆల్రెడీ ఉంటారు, మీరు కూడా జియో యూజ్ చేస్తారు కాబట్టి ఇంటర్నెట్ స్పీడ్ అయితే తగ్గే అవకాశం ఉంది. అలాగే దీనికి మనం ఎటువంటి సెట్టింగ్స్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయవలసిన అవసరం లేదు. ఈ ఫీచర్స్ మెయిన్ గా ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం ఎక్కడైతే రిమోట్ ఏరియాస్ లో మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు ట్రావెల్ చేస్తున్నాం, లేదంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మన మొబైల్ ఆ సిగ్నల్ డౌన్ అయింది, లేకపోతే మన ఏరియా ఆ నెట్వర్క్ యొక్క ఇష్యూస్ ఉండటం వల్ల సిగ్నల్ రావడం లేదు. అలాంటి సమయంలో మనం మొబైల్ కాల్సే కాకుండా ఇంటర్నెట్ కూడా యూజ్ చేయొచ్చు ఈ సర్వీస్ తో. అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న ఏరియాలో 3 నెట్వర్క్స్ ఉన్నాయి. మీరు ఎయిర్టెల్ యూజ్ చేస్తున్నారు, అలాగే జియో మరియు బిఎస్ఎన్ఎల్ 2 నెట్వర్క్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అప్పుడు మీ ఎయిర్టెల్ లో సిగ్నల్ లేనప్పుడు 2 బెస్ట్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు మీకు ఏది ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది అనే డౌట్ చాలా మందికి రావచ్చు. ఇది ఏంటంటే మీ ఎయిర్టెల్ యొక్క టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ టెలికాం ఆపరేటర్ అయితే జియో ఆర్ మరియు అలాగే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తో ఒప్పందం అగ్రిమెంట్ చేసుకుంటే ఫస్ట్ ఆ నెట్వర్క్ అయితే మీకు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది. మరియు అలాగే ఇంకొక కండిషన్ ఏంటంటే మీరు ఉన్న ఏరియా నుంచి నియరెస్ట్ టవర్, అది బిఎస్ఎన్ఎల్ కావచ్చు లేకపోతే ఎయిర్టెల్ కావచ్చు,
నియరెస్ట్ టవర్ ఏది ఉందో ఆటోమేటిక్ గా ఫస్ట్ నియరెస్ట్ టవర్ కనెక్ట్ అవుతుంది. ఆ కండిషన్ తో పాటు మీ ఆపరేటర్, టెలికాం ఆపరేటర్ ఏ నెట్వర్క్ ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తే ఆ నెట్వర్క్ అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మరియు ఈ ఫీచర్ అయితే ప్రస్తుతం ఓన్లీ 4G నెట్వర్క్ మాత్రమే అవైలబుల్ ఉంది. దీనికి మీ మొబైల్ 4G నెట్వర్క్ అయి ఉండాలి, అలాగే మీ సిమ్ కూడా 4G అయి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ లో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది. మీరు ఆటోమేటిక్ గా అంటే మీ మొబైల్ నెట్వర్క్ లోస్ట్ అయినప్పుడు ఇంకొక నెట్వర్క్ కనెక్ట్ అయినప్పుడు ఏ నెట్వర్క్ కనెక్ట్ అయిందో ఆటోమేటిక్ గా మీరు మొబైల్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎయిర్టెల్ యూజర్ అయి ఉండి జియో కనెక్ట్ అయితే ఆటోమేటిక్ గా మీరు కనెక్ట్ అయిన తర్వాత జియో అయితే ఆటోమేటిక్ గా చూపిస్తుంది. ఈ ఫీచర్ అయితే అఫీషియల్ గా Jan 17, 2025 అయితే ఇండియాలో లాంచ్ అయింది. మీ యొక్క ఏరియాలో వర్క్ అవుతుందా లేదా చూసి మీ మొబైల్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.